యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 7 మాటలు. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. నాలుగవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. యేసు, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఐదవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. ఆరవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏడవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను.